నేను దాన ధర్మం చేస్తున్నా, నేను మంచిగా ఉంటున్నాను అంటే నడవదు. యూ హ్యావ్ టు నో ద స్పిరిచువల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం పైనకెళ్ళి కిందకు దుంకితే కింద ఎందుకు పడతామంటే ఒక లా ఉంది, లా ఆఫ్ గ్రావిటీ, భూమి ఆకర్షణక శక్తి అని. ఆ బల్బ్ ఎందుకు వెలుగుతుందంటే లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అది కనబడదు కానీ అది వెలుగుతుంది. గ్రావిటీ కనబడదు కానీ కింద పడుతున్నాం. అట్లాగే ఆత్మలో లాస్ ఉన్నాయి. ఆ లాస్ నీకు అర్థం కానంత వరకు క్రిస్టియన్ లైఫ్ చాలా కష్టం. యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ లాస్, ఆత్మీయ నియమాలు నీకు తెలియనంత వరకు అపవాది చేతులు ఉన్నట్టు. సో నీ మంచితనం అస్సలు పనికిరా దయ్యం దగ్గర. నేను ఒక మాట చెప్తాను, ప్రార్థనతో అన్ని జరిగాయి, అబద్ధం అది. సపోజ్ ఒకరిని క్షమించవు, ప్రార్థన చేస్తుంటావు, జరుగుతుందా? జరగదు అది. You open the tap and some dust is inside that stuck, and you open the tap, you expect water to come, it will not come. ప్రార్థనతో అన్ని జరగదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ సరి చేసుకోబడాలి కనుక. సో ఫ్రైడే హీలింగ్ స్ట్రీమ్స్ చేసి హీలింగ్స్ కోసం మాట్లాడాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఒక్కడివే. బై చాయిస్ యూ క్యాన్ బి సిక్. సపోజ్ వాట్ డూ ఐ మీన్, యూ గో టు ఇన్ ఎ షాప్, నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు, నీ చాయిస్. సిక్నెస్లో ఉండడం కూడా నీ చాయిస్. ఇట్స్ బై చాయిస్ సంబడి క్యాన్ బి ఇన్ సిక్నెస్. దేవుని చిత్తం కాదు. సో అది మనము హీలింగ్ స్కూల్లో నేర్పిద్దామంటే ఇట్ టేక్స్ మనీ, ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ ఎవ్రీబడి. ఒక 20 మంది 30 మంది పని చేయాలి, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి, 3 రోజులు స్కూల్ పెట్టాలి. సో అప్పటి వరకు హీలింగ్ స్ట్రీమ్స్ చేసుకుంటూ స్లోలీ వి గెట్ ఇన్ టు ద హీలింగ్ స్కూల్. హీలింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకని తెలుసా? నీ కిచెన్ క్లీన్ లేకపోతే కూడా అన్క్లీన్ స్పిరిట్స్ వస్తాయి తెలుసుకోవాలి. నువ్వు ఆ చర్చ్కి టైంకి రావడమే కాదు, నీ అండర్గార్మెంట్స్, నీ బెడ్, నీ కార్, నీ వెహికల్, నీ కిచెన్, నీ మైండ్ కూడా క్లీన్గా లేకపోతే అన్క్లీన్ స్పిరిట్స్ కమ్స్. డూ నో వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ అన్క్లీన్ స్పిరిట్స్ వచ్చినప్పుడు అది నీ నేచర్ నేను ఎట్లా చేస్తుంది అంటే నీకు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతావు. When the unclean spirit surrounds a man, it will cause a man to not to respect himself. ఏ తిండి తిన్నా పర్వాలే, ఏ బట్టలు వేసుకున్నా పర్వాలే, కాంప్రమైజ్ చేస్తుంది నేను. అన్క్లీన్ స్పిరిట్స్. సో ద డీమన్స్, డెవిల్, కోహార్ట్స్, అన్క్లీన్ స్పిరిట్స్, సో మెనీ థింగ్స్. మీకు అడగండి, తెలుగులో, హిందీలో, ఫిలిమ్స్లో విలన్ల పేరు చెప్పండి చెప్తారు క్రిస్టియన్స్. ఆత్మలో కొన్ని దయ్యాల పేరు చెప్పండి వాళ్ళకి తెలియదు. ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ వికెడ్నెస్, ఇవన్నిటితో నువ్వు ఇష్టమున్నా ఇష్టం లేకుండా కొట్లాడుతున్నావు. అందుకోసమే వారి పేరు తెలియాలి. ఫస్ట్ నీకు తెలియదు ఆత్మలోకం. సో ఫ్రైడే మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఫ్రైడే ఈవినింగ్ హీలింగ్ స్కూల్, హీలింగ్ స్ట్రీమ్స్. తర్వాత నెలకు ఒక్కసారి మనము ఆల్నైట్ ప్రేయర్ పెట్టుకుందాం. ఆల్నైట్ ప్రేయర్లో నీ కోసం నా కోసం కాదు, సంఘాల కోసం, కాపర్ల కోసం, మనుషుల కోసం, ప్రభుత్వం కోసం. నైట్ 11:30 నుంచి మార్నింగ్ 4 వరకు. ఇట్ విల్ గో ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫ్రైడే నైట్. ఇప్పుడు నువ్వు టాయిల్ చేయాలా? నువ్వు చేయకపోతే ఇప్పుడు నువ్వు మధ్యరాత్రి 3 o'clock లెగవాలా, అలారం పెట్టుకొని లెగిసి నీ చేతులు లేపి నీ పిల్లల కోసం అంగలార్చాల. లేకపోతే దేవుడు ఇంటర్ఫియర్ కాలేడు. Get up at early 3 o'clock, 4 o'clock, early morning. Get up and lift your hands. Lifting your hands for God, towards God, for your people, for your children. Enemy, it will take off young people. మనమే లాస్ట్ జనరేషన్ ర్యాప్చర్ అయిపోతున్నాం. John chapter 16 and verse 33. ఏమి చేసినా ఇప్పుడేనో ఆత్మీయంగా బతకాల. మనకు ఒక నేర్పించినప్పుడు ఎడ్యుకేషనే జీవితం, ఎడ్యుకేషనే జీవితం, చదివే జీవితం, చదివే జీవితం. లెట్ మీ పుట్ దిస్ వే, లైఫ్ ఈజ్ స్పిరిచువల్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ లైఫ్, యు ఆర్ గాన్. నేను చాలా కన్సర్న్తో నీ మాట చెప్తున్నాను. మళ్ళీ నేను చాలా కన్సర్న్తో చెప్తున్నా ఈ మాట. నీకు వినకపోతే నీ ప్రాబ్లం. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. Life is not money. Life is not education.
ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నందుకు దేవుడు ఇస్తాడు. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. అంటే what do I mean? నీకు చదువు లేకపోతే జీవితం లేదంటారు. ఆత్మీయ లోకం తెలియకపోతే నీకు జీవితం లేదు. ఆత్మలోకం ఒకటి ఉంది, అందులో మన అపోజిషన్ ఉన్నది. దేవుడు ఎట్లా పని చేస్తాడు, నియమాలు ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్. జీసస్ సెడ్ మీరు ఈ లోకంలో కానీ లోకస్తులు కాదు. దట్ మీన్స్ మనం ఈ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ మీన్స్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ we are not of this world. ఒక సెట్ ఆఫ్ రూల్స్ తోని, కొత్త న్యూ రూల్స్ తో రెగ్యులేషన్స్ పనిచేస్తాం. కష్టపడడం కాదు, క్షమించాలా. నీకు ఒక్క శత్రువు ఉండొద్దు. సింపుల్, నీ లైఫ్ ని సింపుల్ చేసుకోనికే యూ షుడ్ హ్యాబిటేట్, నాట్ వన్ టైం, యూ షుడ్ హ్యాబిటేట్. జాన్ 16:33 నా యందు మీకు సమాధానం. మీకు తెలుసా మిరకల్కి అయ్యే ముందు పీస్ ఉండాలి. ఎప్పుడు గడబడిలో దేవుడి మిరకల్ కావాలంటే నెమ్మది ఉండాలి. షలోమ్. నా యందు నీకు సమాధానము. నా యందు, చదువు, డబ్బు, హోదా, మనుషులు కాదు. నా యందు, ఇన్ మీ, నా యందు నీకు సమాధానము కలుగునట్టు. నా యందు అంటే మాట యందు. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగు. లోకంలో మీకు ట్రిబులేషన్స్ అంటే ఒక గ్రీక్ వర్డ్ కలిగి ఇట్ వాజ్ డిరైవ్డ్. బెంచ్ ప్రెస్ అంటే ఎవరైనా జిమ్కి వెళ్తే తెలుస్తుంది. జిమ్లో వెళ్ళినప్పుడు ఒక బెంచ్ ప్రెస్ అని ఉంటుంది. ఆ బెంచ్ పైన పడుకున్నప్పుడు ఒక రాడ్ మన చెస్ట్ పైన పెడతారు. ఆ వెయిట్స్ లేపాల. ఆ వెయిట్ లేపుతుంటే లేపినోడికి నొప్పి ఉంటుందా, చూస్తున్నోడికా? టాక్ టు మీ. ఎవరికి నొప్పి ఉంటుంది? లేపినోడుక, చూస్తున్నాడుక? మజిల్ ఎవరికి ఫామ్ అవుతుంది? చూస్తున్నాడుక, లేపినోడుక? నువ్వు ట్రయల్లో పోతే నీకే ప్రమోషన్. కానీ ట్రయల్లో పోయేటప్పుడు వర్డ్లో ఉండాలి. ఇట్స్ కాల్డ్ బెంచ్ ప్రెస్. అయితే కష్టంగా శ్రమ అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ బెంచ్ ప్రెస్, పరీక్ష. ఇట్లా చదవాలి మీరు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్న లోకంలో మీకు పరీక్షలు కలుగును. పరీక్ష రాసినోడికి ప్రమోషన్. కానీ అందరికి పరీక్ష రాసినట్టు రాదు, కరెక్ట్గా రాసినోడికి. మీకు పరీక్షలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును. సో keys, you overcame the world. When you are in the word, you will overcome. This only thing, you should be in the word of God. Because devil has a threefold ministry. అపవాదికి ఒక పరిచర్య. ఏంటి ఆ పరిచర్య అంటే? దొంగాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు. The thief cometh to steal, to kill and to destroy. ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు అంత బాగుందని. ఎప్పుడు నువ్వు అపవాదిని నీ కాళ్ళ కింద నువ్వు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలా. లాస్ట్ సెకండ్ వరకు అపోజిల్ పాల్ ఏమన్నా తెలుసా, నేను రెస్ట్ తీసుకోలే, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నేను పోరాడిన, నేను విశ్వాసమును కాపాడుకున్న, నా పరుగును తుదమిట్టించిన, నా వెడలిపోయే కాలము సమీపం దగ్గరకు వచ్చింది. సో లాస్ట్ వరకు ఎనిమీ ఆల్వేస్ ఈ ఫైట్స్. బట్ మనం ప్రతిరోజు ఎదుగుతుంటాం. వి గెయిన్ మాస్టరీ, డొమినియన్ ఓవర్ ద సిచ్యువేషన్స్. సో నా యందు మీకు సమాధానం. సో ద ఎనిమీ హస్ త్రీఫోల్డ్ మినిస్ట్రీ: టు కిల్, టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. టు స్టీల్, టు కిల్, సమాధానం దొంగలిస్తాడు. దొంగిలించటకు, హత్య చేయుటకు, నాశనం చేయటం. అందుకోసమే నీకు స్పిరిట్ వరల్డ్ తెలియాలా, తెలియాలి. సో మనకేం నేర్పించారు? ప్రార్థన చేసి అంత మంచిగా అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూముకి వెళ్ళి ప్రార్థన చేశాడు, అందరూ మంచి కాలే. మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి బయలుకి వెళ్ళి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. స్వదేశమునకు రాగా, ఓకే. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినని, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిదని, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడినవని, ఇదేమి. 3rd verse.
ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అని వారి సహోదరుడు వడ్ల వాడు కాడా? ఇతని అక్క చెల్లెలు మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడి. మంచి పనులు చేసి అభ్యంతరపడ్డారు. ఈయనేందబ్బా ఇంత ఉన్నాడు, మామూలుగా ఉండి మన కళ్ళు తీసుకొచ్చినాడు, వా దయ్యం వెలుగొట్టండి అబ్బాయి. అరే వడ్లైన కొడుకు కాదు ఈయన చెల్లెల మధ్య ప్రేయర్ మీటింగ్, మన దగ్గరికి ప్రేయర్కి వస్తారు. వాళ్ళ అన్న ఏంటి? సంతోషపడాలన్నా అభ్యంతరపడాలన్నా? 4th verse. ఇతడు మరి 4th verse. అందుకు యేసు ప్రవక్త తన దేశంలో ఇబ్బందులు, తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ బలహీనుడు కాడని చెప్పి 5th verse. అందువలన అందరినీ కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచ తప్ప మరి ఏమీ అద్భుతములు ఆయన అక్కడ చెయ్యజాలకపోయాం. అందరినీ స్వస్థపరిచినాడా ఆయన? వారి ఎందుకు తెలుసు? అవిశ్వాసం. ఇంగ్లీష్లో పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఎంత బాగుంటుంది. గో టు 6th verse. జీసస్ మార్వెల్డ్ బికాస్ ఆఫ్ దర్ అన్బిలీవ్. ఆయన ఇంత అపనమ్మకమా, కళ్ళు తెరిచినాను, వీళ్ళది దయ్యంలో కొట్టాను, కుష్ఠులను శుద్ధీకరించను, ఇంత అద్భుతాలు చేస్తే కూడా ఇంకా నమ్మట్లే అని అందరినీ బాగు చేయలేకపోయాడు. The power was there, God was there to heal them, but their unbelief stopped. అందుకోసం there are so many segments, the realm of the spirit ఎన్నో ఉన్నాయి ఆత్మలోకంలో. అవన్నీ కూడా మనము జస్ట్ ఈ ఒక 1 week మొత్తం విల్ గెట్ ఇన్ టు ద థింగ్. ఎందుకంటే ద థింగ్స్ అండ్ ద సిచ్యువేషన్స్ వాట్ వి గో త్రూ, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ సిచ్యువేషన్ వి గో త్రూ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ద స్పిరిచువల్ రీజన్. మనం ఏదైతే ఈ లోకంలో వెళ్తున్నామో 70% మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో, ఎవరైతే చేసుకున్నామో వివాహము, ఎక్కడైతే చదువుకుంటామో, మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఈజ్ స్పిరిట్. ఆత్మీయ లోకం ఉన్నటువంటి కారణం వలన ద థింగ్స్ అండ్ ద సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ త్రూ, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ నా, ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్, నాట్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆత్మలోకం. What do I mean? ఇప్పుడు ప్రతి మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ సిచ్యువేషన్స్ ఈజ్ ద రూట్ కాజ్ ఇస్ నాట్ స్పిరిచువల్. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు, తండ్రి తన కొడుకుని. బోధకుడా, ప్రభువా, ఆ చిన్న కుమారుడిని పుట్టినది మొదలుకొని దయ్యం చంపేద్దామని ప్రయత్నిస్తుంది. మీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినాను, వెళ్ళగొట్టలేకపోయినారు, నీ వల్లనైతే మాకు సహాయం చేయంటే యేసు ప్రభుని సహాయం చేస్తాను చెప్పలే. నీకు నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే ఆయన, నేను నమ్ముతున్నా, నాకు కొంచెం అపనమ్మకం, నన్ను క్షమించి నాకు సహాయం చేయనప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి లోపల నోట్లో మాట లేదు, చెవిలో వినికిడి లేదు. ఏమన్నాడు? మూగవైన చెవిటి దయ్యమా వెళ్ళిపో అన్నప్పుడు స్పిరిట్ లోకంలో దాన్ని డీల్ చేస్తే ఇక్కడ నోరు వచ్చింది, స్పిరిట్ లోకంలో డీల్ చేస్తే వినికిడి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద physical situations and circumstances we go through in this world, the root cause in the spiritual, ఆత్మలోకంలో. కనుక చాలాసార్లు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము ప్రార్థన చేస్తే, నువ్వు తెలుసా, 1/2 hour ప్రార్థన చేసి నువ్వు రాంగ్ ప్రార్థన చేస్తావు అనుకో, అక్కడ ఎవరిని క్షమించాలా, క్షమించకుండా నువ్వు అర్ధగంట ప్రదేశం నువ్వు టైం వేస్ట్ చేసేసుకుంటున్నావు. నేను చూపిస్తాను. లూక్ చాప్టర్ నెంబర్ 19 అన్నీ క్లియర్ చేద్దాం. ఈరోజు మనం అంతా మనం ఇంట్లో చెత్త కూడా లేసాం కదా, మున్సిపాలిటీ అంతా తీసేద్దాం, ప్రతిదీ కూడా తీసేద్దాం. సో దట్ గాడ్ క్యాన్ బ్రింగ్ ఎ షిఫ్ట్ అంటే నువ్వు జీవితంలో జరగంది ఓవర్ నైట్ షిఫ్ట్ అయిపోతుంది. గాడ్ విల్ నాట్ 24 hours ఆల్సో, ఇమీడియట్లీ షిఫ్ట్ విల్ టేక్ ప్లేస్. ఇట్ విల్ టేక్, ప్రొవైడెడ్ యూ షుడ్ బి రెడీ. 19 verse 1. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించెను. ఎంటర్డ్ ఇంటు జెరికో. 2nd verse. దాని గుండా పోవచ్చుండెను. సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్, అతను ధనవంతుడినై జక్కయ్య అను పేరు గల వాడు ఒకడుండెను. ఇన్ ఇజ్రాయెల్ when he entered into Jericho, there was a tax collector by name. ట్యాక్స్ కలెక్టర్ చెడ్డవాళ్ళు ఆ రోజుల్లో, అందరి దగ్గర మోసం చేస్తారు. ట్యాక్స్ కలెక్టర్ చీ అంటాం. అవి టాక్ పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ లీడర్ వాడు అంటాం. నాట్ ఎవ్రీబడి.
సో ట్యాక్స్ కలెక్టర్ అంటేనే భయం. వాళ్ళు ట్యాక్స్ వేసి విచ్చలివిడిగా అన్యాయంగా కలెక్ట్ చేస్తారనమాట. హిస్ నేమ్ ఇస్ జక్కయ్య అను పేరు గల ఒకడు ఉండెను. హి వాజ్ వెరీ రిచ్ గాయ్. యేసు ఎవరని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండట వలన చూడలేకపోయాను. ఓకే, అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. He was very short, so he couldn't see the Lord Jesus Christ. He was desired to want to see him, so he climbed a sycamore tree to see Jesus. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలని ఉన్నది అని అతనితో చెప్పాను. He says, come down the tree, I want to dine with you today. ఆ రోజులో యూదులు ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి పోవద్దు, కుష్ఠరోగి ఇంటికి పోవద్దు, పాపాత్కులు అనమాట. వాళ్ళ ఇంటికి పోతే చిచ్చి చిచ్చి అని, ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి పోయినవా చెడ్డవాని ఇంటికి అని, దట్స్ హౌ దే వుడ్ సీ. బట్ జీసస్ సెడ్, కమ్ డౌన్ ఫ్రమ్ ది సికమెంట్, ఐ వాంట్ టు కమ్ అండ్ డైన్ విత్ యూ. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? ఇంట్లో. వెరీ గుడ్. అందుకు అది చూచి, అంటే పోయిన చూచి, ఆయన పాపి అయి నా మనిషిని యొద్ద బస చేయవలనని చాలా సనుగుకొనిరి. ఓకే, నౌ క్యాచ్ 8th verse. జక్కయ్య నిలువబడి, ప్రభువా మా ఇంటికి వచ్చినావు, భోజనం చేసినావు కనుక ఈ ఆఫరింగ్ తీసుకో. నెక్స్ట్ నా పిల్లల పెళ్లి కోసం ప్రేయర్ చేయి, నా వైఫ్ అనారోగ్యం ఉంటుంది ప్రేయర్ చేయి, నాకు డబ్బులు ఉన్నాయి కానీ అని ప్రేయర్ చేయించుకున్నాడా? ఆయన ప్రేయర్ కన్నా ముందు ఏం నమ్మిండంటే ఆయనలో తప్పుని తెలుసుకున్నాడు. డోంట్ స్టార్ట్ టు ఇన్వెస్టిగేట్ ఆన్ అదర్ థింగ్స్. వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, ఏం కొనుక్కున్నారు, ఏం పాపం చేసినారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఏం ఇల్లు కట్టుకున్నారే, ఆ బిజినెస్లోకి వెళ్ళి బయటకు రాలేతే దేవుడు దీవించలేడు. స్టార్ట్ టు ఇన్వెస్టిగేట్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ప్లీజ్, పెద్ద మాట ఇది. నేనైతే వదిలేసిన, నాకు అవసరమే లేదు. నేను కొంచెం రోజుల్లో అన్ని దేవుడు చెప్పిన పనులు చేయనీకే నిర్ణయించుకున్న కనుక స్టాప్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఒకటి, మైండ్ యువర్ ఓన్, ఇట్ విల్ బి వెరీ హెల్తీ. ఐఎమ్ టెలింగ్ యూ, లాస్ట్ డేస్లో నీకు కలీగ్స్తోని, చర్చ్లో పాస్టర్స్తోని, బిలీవర్స్తోని, ఎంప్లాయీస్తోని, ఎంప్లాయర్తోని, గవర్నమెంట్తోని, ఎక్కడుంటే అక్కడ చుట్టాలతోని, రక్త సంబంధంతో కూడా నీకు అభ్యంతరాలు వస్తాయి. యూ టు టేక్ ఎ స్టాండ్. ఇవన్నీ కూడా జరగాల. అయితే ఆయన వచ్చి మేము ఇంటికి వచ్చినా కనుక ఆఫరింగ్ తీసుకొని నేను ప్రార్థన చేయి మా పిల్లల కోసం చెప్పలే. అని ఏమనంటే ప్రార్థన పక్కన పెట్టి నేమనంటే, అయ్యా నేను ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళందరికీ నేను తిరిగి డబ్బులు ఇచ్చేస్తాను. ఇచ్చేసినాక ప్రేయర్ చేయించుకొని చూడండి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని ఫస్ట్ చారిటీ చేసినాడు. నేను ఎవని వద్దనైనను. పొలిటికల్ లీడర్స్ చారిటీ చేస్తారు, మనుషుల్ని దోచుకొని, అందరని చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసి చారిటీ చేస్తారు. దిస్ మ్యాన్ డిడ్ చారిటీ అండ్ హూమెవర్ హీ లూటెడ్ హీ గేవ్ ఇట్ బ్యాక్ డబుల్. సి, ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్ని నేను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. తర్వాత ప్రేయర్ చేయలే ప్రభు. 10th 9th verse. అందుకు యేసు, ఇతడు అబ్రహాముకు, అతను కూడా యూదుడే, కుమారుడు అంటే క్రిస్టియన్, అతను కూడా ఈ లోకం ప్రకారం ఇప్పుడులాగా అతను అబ్రహాము కుమారుడు కదా. ఎందుకనగా నేడే తన భార్య పిల్లలకి రక్షణ వచ్చిన ఇంటికనడా. యాక్చువల్లీ ఎటర్నల్ లైఫ్ కాదు అది. నేడే తన ఇంటికి రక్షణ అంటే ఇంటికి రక్షణ వచ్చిన భార్య పిల్లలక. రక్షణ అంటే ఏం తెలుసా? యాక్చువల్లీ అతను కూడా యూదుడే, అబ్రహాం సంతానమే. రక్షణ అంటే ఏం తెలుసా? ఏదైతే ఇంట్లో కూతురు పెళ్లి కాకుండా, కొడుకుకు ఉద్యోగం రాకుండా, something is stopping them because of the sin nature of that man. Because so he set right with people, then he was set right with God. So we always say ప్రార్థన. అవును ప్రార్థన చేయాలా, కానీ ఒకటి నీ వంతు ఉంటుంది, ఒకటి దేవుని వంతు ఉంటుంది. నీ వంతు ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకు నేర్పించాం మన పుట్టుకతోని తల్లిదండ్రులు గౌరవించాలని నేర్పించాం కనుక వాళ్ళు సగం జీవితంలో ఎగిరిపోతారు. వాళ్ళు ఎందుకో తెలుసా? సింపుల్. వి గివ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్, వి వాంటెడ్ బెస్ట్ స్కూల్, బెస్ట్ డ్రెస్, బెస్ట్ ఫుడ్, బట్ వి డోంట్ టీచ్ దెమ్ హౌ టు ఆనర్ పేరెంట్స్.
చూడు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే అంటే యూదుడే కదా. ఎందుకనగా నేడు ఈయన ఇంటికి రక్షణ అంటే రక్షణ సొటీరియా, నిత్య జీవం అని కాదు. సొటీరియా అంటే తెలుసా, ఇంట్లో ఏమన్నా అనారోగ్యం అనుకో ఆరోగ్యం, వాళ్ళ ఇంట్లో ఆ ప్రాజెక్టు కాకపోతే ఆ ప్రాజెక్టు అయిపోతుంది, షిఫ్ట్. నిజంగా చెప్పండి, మనమే జకే ప్లేస్లో ఉన్నామనుకో, వచ్చి నాకు ఎవరైనా ప్రేయర్ మీటింగ్ పాస్టర్ వస్తే ప్రార్థన చేసుకొని పాస్టర్కి మంచి కానుకిచ్చి పంపిస్తాం. కానీ నేను చేసిన తప్పు ఒప్పుకుంటామా? నేను ఎవరి దగ్గర లూటీ చేసినాను, వాడి దగ్గర దౌర్జంగా తీసుకున్నాను ఇచ్చేసాను చెప్తామా? జీవితకాలం దేవుని మీద ప్రాబ్లం, స్పిరిచువల్. సో ఆ పాస్టర్, ఇంకో పాస్టర్ వస్తాడు, ఆయన ప్రేయర్ చేస్తాడు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అవుట్. Some years back in 70s, Reinhard Bonnke was ministering in Africa. ఒకరోజు దేవుడు చెప్పిండు అతనికి వెళ్ళేసి, నువ్వు ఒక బార్ షాప్కి వెళ్ళి ఎందుకంటే సాటర్డే సండే రాగానే అందరూ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు సంఘంలో ఉంటారు, వాళ్ళ పిల్లలందరేమో బార్లో ఉంటారు. అయితే ఆ కామన్ డే ఆఫ్ ఇట్ వాజ్ అ కల్చర్ ఇన్ దోస్ డేస్, ఆర్డర్ ఆఫ్ ద డే. అందరు పిల్లలంతా కూడా బార్లో ఉంటారు, వైన్స్ వెళ్ళి తాగుతుంటారు ఆ డిస్కోథిక్లో. సో అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్తాను అడుగుపో అన్నాడు. సో బొంకే వాజ్ సో మచ్ ఈ వాజ్ రెసిస్టింగ్ గాడ్. నేను పోలేను ప్రభు, ఎందుకంటే బార్ షాప్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ రెస్టారెంట్కి వెళ్ళి నేను వాక్యం చెప్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఇవ్వరు కనుకంటే నువ్వు పో అని చెప్తాడు. సో రినార్డ్ బొంకే వచ్చేసి ఆ ప్రొపరేటర్తో అడుగుతారు అనమాట, నాకు ఇట్లా నేను మీ సంఘంలో మీ బార్లో వచ్చి వాక్యం చెప్పాలనుకుంటున్నా యవనస్తుల కంటే. అని అంటాడు, సాటర్డే అయితే చాలామంది ఉంటారు, మొత్తం ఈ సిటీ అంతా ఉంటారు ఇక్కడ, సాటర్డే రమ్మ అంటాడు. అప్పుడు అర్థం కాదు నాకు, సాటర్డే వస్తే నీకు నేనంటే 5 minutes సరిపోతుంది అంటాడు. గ్రాంటెడ్, బట్ కమాన్ సాటర్డే చాలామంది ఉంటారు, చాలామంది అని చెప్పిన తర్వాత దెన్ అని సాటర్డే వచ్చేటప్పుడు ఏడుస్తుంటాడు బొంకే, ప్రభు నేను నీ మాట నమ్మకుండా, అతను నాకు పర్మిషన్ ఇస్తాడో ఇవ్వడో నమ్మకుండా నేనేం చేశానంటే అతను 5 minutes అడిగినానంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నేను భూమిని 8 నిమిషాలలో చేసినాను, వెలుగు కలుగునుగా కంటే వెలుగు వచ్చింది. ఇట్ టుక్ జస్ట్ వర్డ్ టు బ్రింగ్ ద లైట్ ఇన్ టు దిస్ డార్క్ కెయాటిక్ మ్యాష్. అరే అవును కదా అని చెప్పి ఆ టైం వస్తుంది. సాటర్డే వచ్చి నిల్చున్న తర్వాత నేను చాలాసార్లు ఈ స్టోరీ చెప్పినా మీకు నేను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ మినిట్ అయిపోతుంది, 4th minute వెయిట్ చేస్తుంటే ఇదే మెసేజ్ చెప్పడానికి ఏముండదు. Now the proprietor says, now that this is Reinhard Bonnke, Reinhard speaker and evangelist, so from Germany, now he is doing the year, so he wanted to tell about Jesus. అందరు ఎగతాళికి నవ్వుతారు. నవ్విన తర్వాత 4th minute ఒకటే మాట్లాడు, జీసస్ లవ్స్ యూ అని చెప్పగానే అందరు నాక్డని కింద పడిపోతారు, అందరు రక్షించబడతారు. అయితే అప్పటికి బొంకేకి అర్థం కాదు ఎందుకు ఈ ప్రాబ్లం, ఈయన సమస్య తెచ్చుకోండి బిజినెస్లో. అంత అయిపోయాక ఆ ప్రొపరేటర్ అడుగుతాడు, ఏమనంటే మా ఇంటికి ఒకసారి రా అంటాడు. ఎందుకంటే నేను బ్రతుకుతుంది ఈ వ్యాపారం ఒకే ఒక్క కారణంతోనే, నాకు ఒక కూతురు ఉంది, మరణ పడక మీద ఉంది, ఎన్నో డాక్టర్స్ చూపించిన ఆమె బాగా కాలేదు. సో నా కూతురు యేసు ప్రభు బాగు చేస్తాడని అందుకోసం నేను పిలిచిన అని చెప్తే, దట్ మ్యాన్ బొంకే వెంట అండ్ ప్రేడ్. దానికి ముందు ఎన్నోసార్లు అందరు చేసినారు స్పిరిచువల్, నోబడి he didn't work in the spiritual realm. He gave the platform for the ministry and Bonnke went and prayed, that girl was revived. Now చెప్పు, అతను అది నడిపించుకుంటూ అందరు పాస్టర్ ప్రేయర్ చేయించి కూడా అతను చేసే పని చేయకుండా వ్యాపారం చేసుకుంటూ పోతుంటే the girl will have been died. Life is spiritual. Most of the problems, situations we are going through, మన సమస్యలు పోతున్నాయి జీవితంలో, అవి ఆత్మలోకంలో దాని యొక్క ఓల్డ్. కానీ మనకు తెలియకుండా చాలాసార్లు మన జీవితంలో మనం అన్ని చేస్తాం. వి ఫాస్ట్, వి ప్రే, వి డూ సో మెనీ థింగ్స్. కొన్నిసార్లు మన పిల్లలు, మన కుటుంబం, మన జీవితాలు ఎందుకు ఇట్లయితున్నాయో మనము చాలాసార్లు మనం అర్థం చేసుకోం. సో సడన్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్. నా when it comes to children and people, there is a 3 kind of sin. ఒకటి దేవునికి పాపం ఉంటుంది, చేస్తాము. ఒకటి మనుషులతో చేస్తాము. మూడోది మన శరీరంతో చేస్తాం. సో మన శరీరంతో చేసిన దానికి దేవుడిని ఏమి పనిష్ చేయడు, ఆటోమేటిక్ నీ బాడీ నేను పనిష్ చేస్తాడు. ఓకే, అది నెక్స్ట్ వీక్ ఐ వాంట్ టు టీచ్ యూ. గో బ్యాక్ టు
Matthew 9 and verse 1. Matthew 9 and verse 1. మొదటి వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణం అంటే నాజరేత్ ప్రవేశింపగా, హిస్ ఓన్ టౌన్ సిటీ. సెకండ్ వర్స్. జనులు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వానికి చెప్పాడు. నో, ఆయన రోగంకి ఇది ఏం కారణం? పాపం అంటే చాలాసార్లు మనం ఏదో ఒక ట్యాగ్ ఇస్తాం. సపోజ్ నువ్వెవరన్నా క్షమించకపోతే కూడా ఎనిమీ ఎంటాంగిల్స్ యు. ద బిగ్గెస్ట్ థింగ్ క్రిస్టియన్ లైఫ్లో ఏం తెలుసా? అన్ఫర్గివ్నెస్. ఈ అన్ఫర్గివ్నెస్ అనేది ఇలా చేసేయడం అయిపోయిందని కాదు. ఇట్ షుడ్ బి ద ఆర్డర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ టైం మొత్తంకి నేను ఇలా స్నానం చేసుకుని అయిపోయిందని కాదు, ప్రతిరోజు స్నానం చేసుకోవాలి. అట్లాగే లైఫ్ అంతా యూ హ్యావ్ టు డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. చాలా కాస్ట్లీ బెన్స్, లంబోర్గిని, కర్బీ అంటే లంబోర్గిని కావాలని, అంతకన్నా కాస్ట్లీ ఏంటో తెలుసా? అవి మెయింటైన్ చేయొచ్చు. అన్ఫర్గివ్నెస్. ఇట్ విల్ స్టాప్ ఎవ్రీథింగ్. మనం అనుకుంటాం నేను అన్ని చేస్తున్నాను, తప్పు చేయట్లేదు. చాలాసార్లు మనము ఎన్నో మన జీవితాల్లో కూర్చొని ఎంత ఇష్టం అంటే మనకి టు ఇన్వెస్టిగేట్ టు సంబడీస్ లైఫ్. లేకపోతే ఆ వ్యక్తి ఇల్లు కొన్నాడంటే ఫస్ట్ మనం అవునన్నాం. ఎట్లా కొన్నాడు, ఎందుకు కొన్నాడు, వాళ్ళ శాలరీ ఎంత, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది మనం. అందుకే జీసస్ సెడ్, జడ్జ్ నాట్ అదర్స్ సో దట్ యూ షుడ్ నాట్ బి జడ్జ్డ్. ఇతరులను, మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకు, ఎందుకంటే నీవు తీర్పు తీర్చబడకుండానట్లు. అయితే ద బెస్ట్ వే రోమన్స్లో పాల్ నేర్పిస్తాడు, ఒకరిని తీర్పు తీర్చడం కంటే సాయంత్రం కూర్చొని మనం ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, చేసుకోవాలా. వాట్ డు ఐ మీన్? ఇన్వెస్టిగేషన్ అంటే ఇద్దరం కూర్చున్నాం అనుకో, వేరేల కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దాన్ని ఆపేయాలా. మనం ఇవి స్టార్ట్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ సెల్ఫ్. నేను నిన్నటి దినంన ఎవరైనా తిట్టినా, నేను స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ, కాలనీలో కానీ ఆ వెజిటేబుల్ వెండర్తో ఎట్లా బిహేవ్ చేసినాను. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ డిజర్వ్స్ రెస్పెక్ట్. ఎప్పుడు గుర్తు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మానవుడు ఈ లోకంలో దేవుడు ఆయనకి రెస్పెక్ట్ పెట్టాడు. దట్ మ్యాన్ ఆర్ విమెన్ డిజర్వ్స్ రెస్పెక్ట్. అట్లని చెప్పి ఆ వెజిటేబుల్ వెండర్ వస్తే ఆమె తీసుకొచ్చి నీ పడక గదిలో కూర్చోబెట్టమని చెప్పలే. ఎండకు వస్తే ఆమె మాట్లాడి నీళ్ళేమన్నా కావాలా. షీ డిజర్వ్స్ దట్ థింగ్. షీ డిజర్వ్స్. ఎందుకంటే మనం అనుకుంటాం ప్రార్థన చేసి అన్నీ అయిపోతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్నిటి కూడా ఆత్మలోకంలో తీర్పు తీర్చకు. నువ్వు తీర్పు, ఇది బిబ్లికల్, ఇది ఫిజికల్ లోనా స్పిరిచువల్ లోనా? స్పిరిచువల్ లా. నీకు తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటావు, దాని చెప్పావు, కానుకలు కలిగిస్తావు, కన్ఫెషన్ చేస్తావు. కానీ వెన్ యూ డు నాట్ స్టార్ట్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అండ్ అన్ఫర్గివ్నెస్ యూ హార్బర్, టాక్ బ్యాడ్ అబౌట్ పీపుల్ and you do these things, you are losing, because enemy, you give grip to the enemy, God backs off. When you start to deal with all the spiritual laws, and there will be a shift, not 24 overnight, there will be a shift. Didn't you read the Bible? Job భార్య పోయింది, పిల్లలు చనిపోయినారు, ఆస్తులు పని, రోడ్డు మీదకి వచ్చాడు, కుక్కలు తన పుండులు నాకుతూ బాధతో పడుతున్నప్పుడు బైబిల్ జోబ్ స్నేహితులు వచ్చి ఏమని తెలుస్తాం, నువ్వు ఆ జోబ్ దగ్గరికి వెళ్తే జోబ్ ప్రేయర్ చేస్తేనే మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు. జోబు కష్టపడేందుకు దీవించబడలే, ఆయన ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేసినందుకు. ఫ్రెండ్స్ తిట్టినారా మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ టైంకి? పీపుల్ హూ హేటెడ్ జోబ్
people who spoke against Job, people who scandaled Job, those people Job prayed. మనము దీనస్థితిలో మనం తిడితే ప్రేయర్ చేస్తామా? మనం ప్రభువా వాడు చచ్చిపోవాలి ప్రభు మనం ఉంటుంది. మనం లోపలికి ఉంటుంది. పొద్దున్న నీకు ఫోన్ వచ్చిందనుకో, నీ తిట్టించి మొన్న ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది కానీ లోపల నుంచి వాడికి మంచి జరిగింది అని స్క్రిప్చర్ ఉంటాయి. నన్ను ముడితే నీ కనుపాపను ముట్టినట్టే ప్రభా, నన్ను ముట్టిండు కనుక నీ కనుపాపను ముట్టిండు ప్రభా. నీకు ఓన్ స్క్రిప్చర్స్ ఉంటాయి. స్టూపిడిటీ ఆన్ ర్యాంపేజ్. ఎవరైనా ప్రసంగం చేస్తారు, నేను చెప్పిన ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు. దేవుడు 24 hours కూడా షిఫ్ట్. Do you know what is shift? From sickness, immediate healing. He said to that man, నీ పాపములు క్షమించబడిన మరుక్షణము వాళ్ళు నమ్మకపోతే సరే పరిపెత్తుకొని లెగుమన్నాడు. He didn't pray for that man. That man stood up. That man stood up. మనం ఇంకొక 10 minutes క్లోజ్ అయిన తర్వాత ఒక 5 minutes తీసుకుందాం. మొత్తం నీకు ఎవరెవరిని, ఏ పరిచర్యలను, ఏ సేవకులను, కుటుంబీకులను, రక్త సంబంధికులను, సంఘ ఎవరైతే నువ్వు దూషించినావు, తప్పుగా మాట్లాడినావు, నేను కూడా చేసినావు, ఎవరిపైన కోపం ఉందో అన్నీ వదిలేసాం దేవుడికి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుని ఒప్పుకుంటే క్షమించి దుర్నీతి నుంచి పవిత్రపరచువాడు. అయితే మన దేవుని దగ్గర పోయి యేసునామములో ప్రభా అన్నిటినీ క్షమించు. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక బారాసిన అన్ని బారాసిన అంటే అడుగుతారు ఎట్లా అయింది. సపోజ్ మీ పిల్లలు పెళ్ళికి వెళ్ళేసి వచ్చినారు, పెళ్ళి చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది. ఆన్సర్ అది మీకు. పెళ్ళి ఎట్లా ఉందంటే చాలా బాగుంది. ఎన్ని మాటలు చెప్పినా చాలా బాగుందని మీకు మంచిగా అనిపించదు. చాలా బాగుంది, అంత పోయినావు, 5 days పోయినావు, నేను ఎయిర్ టికెట్ పైసలు ఇచ్చిన, ఇన్ని చేసినావు, ఒకటే మాట చెప్తాను, ఏం జరిగింది అక్కడ? అంతా బాగుండే. తగ్గింప గర్వమా? సో మనం కూడా ప్రభా అన్ని క్షమించు ప్రభా నావి. అంతకదా తండ్రి, పొద్దున వెజిటేబుల్ వెండర్ వచ్చిన ఇంటికి మొత్తం కోపంలో తప్పుగా ప్రవర్తించిన నన్ను క్షమించు తండ్రి. నిన్నటి దినమున మా బాస్కి నా సబార్డినేట్తో నేను కొంచెం గడుసుగా మాట్లాడినాను. ఫర్గివ్ మీ లార్డ్. వీలైతే పొద్దున పోయి ఐఎమ్ సారీ బ్రదర్, మార్నింగ్ నేను yesterday I was behaved rude with you. When you start to do, నీకు తెలుసా అందరిలో ఒకటే శక్తి ఉంటుంది, పరిశుద్ధాత్మ. But the power will be same, power increases. You will see some sort of peace. You will see some sort of strength inside. You don't eat food, but you have so much of strength. ఎందుకంటే దాని లోపల ఎంత స్ట్రెంత్, you increase the anointing, favor also. నీకు జరగకూడదు జరుగుతుంటుంది. ఎందుకంటే every human being deserves respect. If you are disrespectful towards your parents, if you are disrespectful towards elders, if you are disrespectful towards people, you are signing on the death papers. You are signing on difficult life. సైన్ కొడుతున్నాం. కష్టముతో కూడినటువంటి జీవితం అని సిగ్నేచర్. నీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, నీ పర్క్స్ ఎంత, నీ సాలరీ ఎంత, సైన్ చేస్తాం. అట్లాగే కష్టంతో కూడిన జీవితం మీద సైన్ చేస్తాం. ఎప్పుడో తెలుసా? వెన్ యూ డిస్రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, వెన్ యూ డిస్రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ యూ ప్రే ఫాస్ట్. గాడ్ సేడ్, ఐ డోంట్ వాంట్ దిస్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ మాకు అవకర్లేదు దేవుడు. బంధువులను కలవం మనం, వాళ్ళ అన్యులు కనుక, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కనుక, we don't meet them, we don't talk them as if Jesus said go into the world. ప్రపంచం పోమన్నాడు. నిర్గమకాండం 20:12. I'll show you something. Young children, remember, if you don't respect your parents, don't honor your parents, you are signing on the death sentence. 12. నీ దేవుడైన యెహోవా మొదటి ఆజ్ఞ, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ దేవుడు యెహోవాను ప్రేమించాల. లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ మైండ్. లవ్ ఫస్ట్ ఆజ్ఞ. నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్ల కాదు, ఫస్ట్ దేవుడు. అయితే తర్వాత ఏంటంటే సే, నీ దేవుడిని యెహోవా
నిన్ను అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆనర్. వన్ గర్ల్ కేమ్ టు వన్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. వచ్చి షీ వాజ్ డిమన్ పొజెస్, దయ్యం చేత బాధపడుతుంది. సో దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ డిజర్న్, హి సెడ్, నీలో నిన్ను స్వస్థపరచాలంటే నువ్వు నీ తల్లి పట్ల ఒక పగను ద్వేషం నువ్వు పెట్టుకున్నావు, నువ్వు క్షమించండి. ఆ పాప అక్కడే మోకరించి షీ ఆస్క్ ఫర్గివ్నెస్. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది. స్పిరిచువల్ లైఫ్లో ఎందుకు చెప్పాడు చేసి ప్రభు, మీరు ఏం చేయకండి, ఎవరిని క్షమించకండి, మంచిగా ఎట్లండి, తీర్పు తీర్చుకొని నాకు ప్రార్థన చేయని చెప్పిండా. ఫర్గివ్ పీపుల్, జడ్జ్ నాట్ అదర్స్, హ్యావ్ మర్సీ అపాన్ పీపుల్. కనికరము చూపు వాడే. నువ్వు కనికరం ఎవరికి చూపవు, then you pray to God that God should have mercy on you. So that's a prayer. You're wasting your time in your prayers. Wasting your time in your prayers. You should కనికరము చూపు వాడే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు. సమాధానం. ఇద్దరు గొడవ పడుతున్న ఒక సంతోషం ఉంటుంది. నువ్వు ఇద్దరు గొడవలను ఖచ్చితంగా నువ్వు వెళ్తే నువ్వు సమాధాన పరచాలి. ఎందుకంటే you will be called, blessed are the peacemakers, they shall be called sons and daughters. So this is a spiritual law. So నీ దేవుని యెహోవా నీకు నిన్ను అనుగ్రహించు దేశములో, నీకు అనుగ్రహించి, అంటే నువ్వు మల్కాజ్ ఉంటే మల్కాజ్గిరి, నువ్వు అమెరికాలో ఉంటే అమెరికా, నువ్వు స్లమ్లో ఉంటే స్లమ్లో, అక్కడ నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే, ఆ ఒక్క రూపాయి జాబ్లో ఎక్కువ కాలం బతకాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి. నువ్వు సంఘంకి వచ్చి పెద్ద పెద్ద పాటలు పాడి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయనక్కర్లేదు. I want to tell you something. ఏమన్నాడు? ఆనర్ యువర్ ఫాదర్, గుడ్ ఫాదర్, రిచ్ ఫాదర్, ఎనీ ఫాదర్. If your father is a waste person also, still you have to honor him, so that your day should be long. కొంతమంది అడుగుతారు, మన అమ్మ నాన్న చనిపోయినప్పుడు బాధ పెట్టినా అంటే, గో టు సమ్ ఎల్డర్లీ పీపుల్. చెప్పలకి, మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న నేను మంచిగా చూడలేదు, మా నాన్న తిట్టినా నన్ను క్షమించు. దెన్ వాట్ హ్యాపెన్స్, కొన్ని ఏళ్ళ నుంచి నీ జీవితంలో ఆ షిఫ్ట్ జరగట్లే, బికాస్ యూ రికన్సైల్. మీ నాన్న లేడు, మీ అమ్మ లేకపోవచ్చు, నువ్వు వాళ్ళని తిట్టినొచ్చు, వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు, కానీ దెన్ యూ కెన్ గో అండ్ ఆస్క్ హిమ్, మా అమ్మని ఇలాగా ఉండేది, మా మమ్మీతో చాలాసార్లు గొడవపడ్డాను, ఎప్పుడు ఏం చేయలేకపోయినాను, నన్ను క్షమించు, నువ్వు మా అమ్మ పక్షం నువ్వు రిప్రజెంట్ చేయి అని చెప్పినప్పుడు హెవెన్ లిజన్స్. ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ విల్ బి గ్రేట్ షిఫ్ట్స్ టేకింగ్ ప్లేస్. గ్రేట్ షిఫ్ట్. నీ పాపములు క్షమించడంగానే ఈయన పక్షపాతం వెళ్ళిపోయింది. నేను 4 గంటలు ఇచ్చేస్తా, దొంగతనం చేసిన అందరి నుంచి అనగానే ఇంట్లో రక్షణ అంటే, మీ కూతురు పెళ్ళి అయిపోయింది, మీ కొడుకు జాబ్ వచ్చేసి నేడే. ఏ రోజు ప్రేరేషన్ యేసు ప్రభు, whatever I have stolen from people, 4 times I will give it back to them. I will give money to the charity of the poor, and 4 times I have stolen from people, I will give it back, my Lord. Today salvation had come to your house. Did he pray? Did he pray? Jesus didn't pray. We ask prayer. Of course prayer we have to pray, but let your life be right in the realm of the spirit, because all situations, all circumstances, all problems we go through in the physical world is a cause of the spiritual world. అది కథ, అత్త కోడలకు పడదని, అది మనం ఓవర్కమ్ కావాలా. అత్త కోడలు కాదు, ప్రతి ఒక్కరికి పడుతుంది, నాకు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నూతన సృష్టి, నువ్వు మంచిగా ఉండ నీకే. I'll show you. చూడు, నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. రెస్పెక్ట్ ఎల్డర్స్. When you don't teach your children to respect elders, to respect people, and when you don't teach them how to respect yourself, you are destroying them. You are bringing down the lifespan. Bringing down. You talk about career, you talk about different things, nice food, vehicles, cars, everything. If you don't teach this spiritual law, it will trip your son or daughter.
ఐ నో వెదర్ ఐ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్, తెలియదు. కానీ మా కుటుంబంలో, మా వంశంలో ఒక అతను నాకు బావ అతను. వి బోత్ వేర్ అన్మ్యారీడ్ దట్ టైం. అప్పుడు ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్. వాళ్ళ నాన్న రైల్వేస్, మా నాన్న రైల్వేస్, మా అమ్మ కూడా రైల్వేస్. అయితే నా దగ్గరికి వచ్చి చెప్పేటోడు ఊరికే, మేమంతా కార్డ్స్ ఆడటం తాగేసి ఊరికి వచ్చి చెప్పేటోడు, జన మీ నాన్నని మనం చంపేద్దాం. నేను తెలంగాణలో చెప్పాడు గలీజ్గా, కొంచెం దాన్ని ఫారఫేజ్ చెప్తున్నాను. మీ అయ్యని మా అయ్యని వేసేద్దాం, నీకు జాబ్ వస్తుంది నాకు జాబ్ వస్తుంది అని చెప్పేటోడు. ఐ వాస్ అన్ఎంప్లాయిడ్ దట్ టైం. అని ఏం మాట్లాడుతున్నాను అంటే, మీ అయ్యని మా అయ్యని వేసేద్దాం, ఒకటే ఆఫీస్లో పనిచేస్తాం, మనకు జాబ్ వస్తుందని చెప్పేటోడు. తిట్టడం కాదు, చంపడం వరకు. నేను చెప్పు అనేటోని అప్పట్లో. ఒకరోజు ఆయన ఊరికి పోయినాడు, వాళ్ళ అమ్మ కూడా రైల్వేస్. తల్లి కూడా కలిసి తన్ని బాయిలో తూసి చంపేసిన. జాబ్ వచ్చి, అది కూడా మా నాన్న వలన కొట్లాడితే ఎవరు ఇవ్వనని చెప్పినారు. వచ్చింది. వచ్చినాక ఆ పాపం ఎక్కడికి పోదు. పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బాడీ బ్లాక్ అయిపోయింది ఆయనది. చనిపోయినప్పుడు ఇక్కడే పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరిలో వెళ్ళిపోయినాను. బాడీని లేపుతుంటే బాడీ పగిలిపోయింది మొత్తం, ఒక బ్రెడ్ పీస్ లాగా కుళ్ళిపోయింది. అండ్ విత్ ఇన్ నో టైమ్ దిస్ మ్యాన్ డైడ్. ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఈస్ lawfully people your parent deserves respect, and your elderly people deserves respect. When you come among all people, you may be working for IT company, you may be earning lakhs of rupees. When elder comes to say good morning, praise the Lord, should I bring some coffee, tea, and it will prolong your lifespan. This is spiritual law. You don't teach your children, and you never want to learn, and you pray to God that God should bless your house, your job, and take you to different country and bless you in every aspect. It will not happen. It will not happen. So when you disrespect parents, elders, you're activating spiritual law, so that you are signing on a paper called difficult life. కష్టముతో కూడినటువంటి జీవితము అనేటువంటి పేపర్ పైన సైన్ చేస్తున్నాం. వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, డోంట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్లీ పీపుల్, దే డిజర్వ్ ఇట్. ఎల్డర్లీ పీపుల్, నమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ లీడర్స్. ఈవెన్ ఎ వెజిటేబుల్ వెండర్ కమ్స్ ఆల్సో. మంచిగా ఉన్నావమ్మా, ఓకే, ఎట్లా ఉన్నావు? ఎవ్రీబడి దర్ హ్యూమన్ బీయింగ్స్ అట్ లాస్ట్, దర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో వెన్ యూ డోంట్ డూ ఇట్ కదా, సో వెన్ యూ స్టార్ట్ టు డెవలప్ ఆల్ దీస్ థింగ్స్, forgiving people, having mercy upon people, and sit down and start to say, ఏ పరిచర్యను, ఏ మినిస్ట్రీని, ఏ సేవకుని, ఎవరిని చర్చ్లో నేను ఎవరిపైన చెడుగా మాట్లాడను, నన్ను క్షమించు, చుట్టాలు వాళ్ళపైన అందరిని, యూ టేక్ సమ్ టైమ్ అండ్ స్టార్ట్ టు సే. ఇమ్మీడియట్లీ యువర్ బాడీ, నీ శరీరంలో అంత మురికి వెళ్ళిపోయి ఈ బట్టలు పడేసి కొత్త బట్టలు వేసుకున్నాక ఒక నెమ్మతనం ఉంటుంది. పుట్ ఆన్ క్రైస్ట్. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాష్ యువర్ మైండ్, వాష్ యువర్ బాడీ, wash your soul, spirit, and go for a cleansing. And I'm telling you, there will be so much of solace. So first thing, walk in forgiveness. James 5, two scriptures I close. James 5 and verse 15. ఎప్పుడు గుర్తుపెట్టు, స్పిరిచువల్ సీక్రెట్ ఇది. మీ తల్లిదండ్రులు కానీ, సంఘంలో పెద్దోళ్ళు కానీ, కుటుంబీకుల పెద్దోళ్ళు కానీ, వాళ్ళు హృదయంను క్లోజ్ చేసుకోవద్దు నీకోసం. వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా, ఇప్పుడు మా చెల్లెలు ఇక్కడ ఉంది అనిత, నేను వాళ్ళ అమ్మ దగ్గరికి పోగానే వాళ్ళ అమ్మ నన్ను చూసి ఏడుస్తుంది, ఎప్పుడు నోట్లతో దీవిస్తుంది నాకు. ఆమెకు కంటే నేను ఇష్టం ఆమె. అట్లా నువ్వు కష్టపడకపోతే యూ విల్ స్టాప్ సంథింగ్ ఇన్ ద రెలమ్. వాడు వస్తే అట్లా ఉండదు ఎవరికి.
అట్లని చెప్పి నువ్వు మంచి మంచి పాస్టల్ ప్రేయర్ చేయి, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మీకు అర్థమైన చేపాటికి ఎందుకు ఇన్ని రోజులు ఇంత స్ట్రగుల్, ఇన్ని జరగడానికి, చిన్న చిన్న ఎందుకు ఇంత కష్టాలు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. 14th verse, నీ పాపములు అదే నీ ఓకే మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. పాపములు కావు. ఇంగ్లీష్లో ఏమన్నది? పాపం అంటే నేను తప్పు పని చేసిన, నేను చెడ్డ పని చేసినాను, అది కాదు పాపం అంటే. ఫాల్స్. ఏం ఫాల్ట్స్? మనం చేసిన, నేను సపోజ్ శ్రీధర్తో ఫాల్ట్స్ చేసినాను, అతని దగ్గరికి వచ్చి చెప్పాలంటే నా మనసు ఒప్పుకోదు, నేను పాస్టర్ని, ఈయనకేంది చెప్పాడని. సో ఇట్ సీమ్స్ టు బి ఫూలిష్నెస్, బట్ ఇట్ ఈస్ లైఫ్. వెన్ యూ ఆర్ వాయిస్ ఏం తెలుసా? నేనేం చెప్పాలి ఆయనకి? అవును తప్పు చేసిన, అవసరమా? చెప్పకపోతే తెలుసా, యూ మే బి వాయిస్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ స్ట్రగుల్ ఉంటుంది. కొంతమంది పెత్తనాలకు పోతారు, వాళ్ళ మాట కోసం జీవితాలు, కుటుంబం కూడా పాడు చేసుకుంటారు, కానీ మాట కోసం వెనుకకు పోరారు. సో మీ పొరపాట్లు, సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ డిడ్ సంథింగ్ రాంగ్, ఐ హర్టెడ్ హిమ్, ఆఫెండెడ్ హిమ్, నేను వచ్చేసి శ్రీధర్ ఐఎమ్ సారీ బ్రదర్. పాపాలు ఒప్పుకోవడం అంటే నేను చేసిన పాపాలు కాదు, ఇతనికి నేను ఏమన్నా, ఇఫ్ ఐ హార్మ్డ్ హిమ్, ఇఫ్ ఐ ఆఫెండెడ్ హిమ్, నాకు ఆయనతో పని లేదు, నేను ఒప్పుకోకపోయినా నా పాట అయిపోయింది. So it will be clear in the realm of the spirit. God cannot do anything. ఏం చేయలేడు. Didn't you read the Bible? Jesus could not heal. వాళ్ళ అపనమ్మకం చూసి వాళ్ళని ఏమి చేయలేకపోయినాడు, స్వస్థపరచలేకపోయినాడు. So I'm praying. Pastors is praying, but nothing is happening because I need to work it in the realm of the spirit. So నీ పొరపాట్లు, నిన్న రోజున నేను తప్పుగా మాట్లాడు, నేను విష్ చేయలే, ఐఎమ్ సారీ. సో అందరు ఉండొచ్చు, నీకు అవమానం ఉండొచ్చు. ఇట్ సీమ్స్ టు బి ఫూలిష్నెస్ టు కన్ఫెస్ బిఫోర్ అదర్ పీపుల్, కన్ఫెస్ యువర్ ఫాల్ట్, బట్ ఇట్ ఈస్ లైఫ్, ఇట్ ఈస్ సక్సెస్. ఓకే, మీ పాపలను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందుకున్నట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించు. స్వస్థత అంటే హీలింగ్ ఇన్ ద బాడీ, హీలింగ్ ఇన్ ద మైండ్. ఓకే, Luke chapter number 2, verse 52. Luke 2 and verse 52. ఇది పసిపిల్లల కోసమే కోట్ చేస్తాం, మనకు అవసరమే లేదు క్రిస్టియన్స్కి. Luke 2:52. యేసు జ్ఞానమందును, ఏం స్పిరిచువల్ జ్ఞానం, ఓకే, వయసునందును దేవుని దయందును, నెక్స్ట్ వర్ధిల్లెను. సో జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్, గ్రూ ఇన్ స్టేచర్, ఈ గ్రూ ఇన్ ఫేవర్ బిఫోర్ గాడ్ అండ్ మెన్. నీకు పని పడుతుంది. ఒక్కరిని కూడా తప్పు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నామాన్ ఇంట్లో ఆయన పని పిల్లతోని పనిపడింది. ఎవరితోనైనా కానీ చనిపోతున్న సారఫేత్ విధవరాల ఇంట్లో ఆమెతోని ఏలియాకి పోషణ దొరికింది 3.5 years. నెవర్ ఎవర్ డిగ్రేడ్ పీపుల్. ఏమున్నది? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల ఫేవర్. సో మనుషుల దయందును కూడా మనము వర్ధిల్లాలి. అది ఎప్పుడు తెలుసా? వెన్ యూ పుట్ ఆన్ విజ్డమ్, ఇదే ఇతరులని క్షమించాలా, ప్రేమించాలా, ప్రార్థించాలా, వాళ్ళ కొరకు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు సన్మానించాలా, ఎల్ఎస్ని సన్మానించాలా. వెన్ యూ స్టార్ట్ టు డూ, దేవుని జ్ఞానమందును, వయస్సు అందును, దేవుని యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. సో యా, because he was growing, and when you appear for an interview, something happens. The boss whom is interviewing, without knowing, he will accept you, because Bible never says Christians etane manushala eduta. When you put on wisdom, when you start to obtain favor inside of God,
అందుకోసం చూడు, దిస్ మ్యాన్ జోసెఫ్కి తెలుసు, పోటిఫర్ తెలుసు, ఈయన దేవుని వలననే నా ఇల్లు నేను దీవించబడ్డాను. లాస్ట్ స్క్రిప్చర్, Acts chapter number 3. And verse 4. When you start to forgive people, when you start to respect people, when you start to have mercy upon people, when you start to help people, you should always have a heart to help others. Heart to help others. పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇది టెంపుల్ ఆఫ్ బ్యూటిఫుల్. లోపలికి వెళ్తే ప్రేయర్కి ఆఫ్టర్నూన్ టైంలో ఒక పుట్టుకతోని కుంటివాడు అక్కడ కూర్చున్నాడు. 5th verse. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాడు. 6th verse. అంతటి పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు. యూ హ్యావ్ టు స్టాప్ సంథింగ్. ఈ టైంలో we have to see from different parameters. ఆయన పేదోడు అని కాదు, నేనేం తీసుకొని రాలేదు. ఉదాహరణకి మార్నింగ్ సుమంత్ కేమ్ టు మై హౌస్, వచ్చేసి ఒక జాబ్ ఉంటే చర్చ్కి చెప్పేసి పోతే టీ దానికి పోయిన తర్వాత మేమిద్దరం టీ తాగుతుంటే ఒక పూర్లీ డ్రెస్డ్, షీ వాజ్ షివరింగ్, షీ వాంటెడ్ 10 rupees టు టేక్ టీ. వచ్చింది, అదే లేదు, నువ్వు పాకెట్లో ఫోన్ పెట్టుకుని వెళ్ళాను. ఆమె చూసిన తర్వాత నాకు టైం అవుతుందని చెప్పి మేమిద్దరికి టీ తాగినాం గూగుల్ పే నుంచి. ఆమె కూడా చేయొచ్చినాయి ఒక 2 minutes తీసుకొని. నేను హ్యావ్ ఆల్ జస్టిఫికేషన్ టు జస్టిఫై మై స్టేట్మెంట్. ఐ కెన్ టెల్ నా డబ్బులు లేవని చెప్పొచ్చు. నేను ఒక్క నిమిషం ఆగని చెప్పి ఐ వెంట్ టు ద టీ షాప్. నేను ఒక 10 rupees ఎక్స్ట్రా పంపుతాను, ఒక 10 rupees ఇవ్వగలుగుతావు అని అడిగాను. He said yes. So I gave him 30. I sent 30 rupees. I took 10 and gave him. That means I can create ability. I don't have the notes, physical notes, but still I can create it. So not that we are sufficient of ourselves. I don't have money sufficient money to give, but my sufficiency is of God. నా వలన ఏదైనా అయినట్లుగా నా అంతటి నేను సముద్రం, నా సామర్థ్యము దేవుని వల్ల. When you forgive people, when you love people, when you want to help people, when you respect people, when you respect your parents, when you honor them, your anointing, the grace, the power of God increases in your life. So ability it increases. So this man is saying, I forgot my wallet. I don't have any money, but I have something. I don't have money. I don't have gold. I don't have anything. I forgot my wallet while coming to the house of God. But listen, man, I have something. Something I have. వెండి బంగారం నా యొద్ద లేదు, కానీ నాకు కలిగినది ఏదో నీకు ఇచ్చుచున్నాను. What he has the name of Jesus. He has the power of the Holy Spirit. He has anointing to manifest anything. He said, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పాను. దట్ మీన్స్ దట్ మ్యాన్ అతను నడవలే యాక్చువల్లీ చెప్తే నడవలే. లేకపోతే మనం రేపు రా అంటాం. నిజంగా లేచిండా? లేకపోలే అతను. said, whatever have, get up in the name of Jesus. Walk, get up. He didn't get up. హీలింగ్ స్కూల్ నేర్పిస్తారు. అది ఒక పని చేసాము, ఏదో పాపం ఉందనుకుంటే ప్రార్థన చేద్దాం, రేపు ఉపవాసం పంపిస్తారు. కానీ లేవనప్పుడు మనం పట్టుకొని వ్యక్తిని అప్పుడు లేపాలా. ఎందుకో తెలుసా? నీ లోపల అబిలిటీ ఉంది. When you lift him, that man gets up. చూడు 6th 7th verse. అక్కడ ఓడిపోతాం మనం. అరే జరగలే. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే ఎప్పుడు చెప్పినాక లేచిండా, లేపినాక లేచినాడా? చెప్పినాక లేచినాడా, లేపినాక లేచినాడా? సో కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందాను. మనం ఇగ్నోరెన్స్ అని తెలుసా? యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హ్యావ్ ద అనాయింటింగ్. అసలు గెట్ అప్. దట్ మ్యాన్ డిడ్ంట్ గెట్ అప్. నాలో ఏం పాపం ఉందో, ఆడలో ఏం పాపం ఉందో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పోవాలి. దట్ మ్యాన్ గోస్ అవే. సో వీ హ్యావ్ టు లిఫ్ట్ హిమ్ అప్.
Do something. The Spirit of God is empowered you. Empowered you. These things will become very clear. Your spiritual antennas become very sharp when you start to forgive people, when you start to have love, when you start to help people, when you start to concern people, respect people, when you start to honor parents, when you start to do your spiritual antennas will become very sharp into the realm of the Spirit, and you start to discern things and you tell what to do. Hallelujah. So it's very important. You have to let it go. I'm brushing up. Never talk about anybody. Start and make a habit of always helping somebody. ఎందుకంటే యు ఆర్ యాక్టివేటింగ్ ద స్పిరిచువల్ లాస్. నేను ఒక సీక్రెట్ చెప్పి క్లోజ్ చేస్తాను. సామెతలు ఉంటుంది కానీ నాకు తెలియదు ఎక్కడో. ప్రేమ అనేక దోషములను కప్పును. సిన్ లవ్ కవర్స్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్. అది మనకు వేరేగా చెప్పినారు. సపోజ్ నాలో ప్రేమ ఉందనుకో, దేవుని ప్రేమ, అతడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా, రైట్? అది నేర్పించినారు. సపోజ్ నేను అందరినీ క్షమించినాను, అందరికీ సహాయం చేసినాను. దేనివల్ల? ప్రేమ వల్ల. ఎవరి ప్రేమ వల్ల? సో దేవుని ప్రేమని నేను యాక్టివేట్ చేస్తున్నాను. సడన్గా నేను ఎవరినో జడ్జ్ చేసినాను, ఎవరినో తిట్టినాను, దేవుని తప్పు చేసినాను, అది అడ్డంగా వస్తుంది. నాకు తెలియదు, బట్ నాకు తెలియకుండా చేసేసిన తప్పులు, కానీ తెలిసి దేవుని ప్రేమని కనపరిచిన కనుక నాలోని దేవుని ప్రేమ నా అనేక పాపములను. యు అండర్స్టాండ్? అంటే వెన్ యు ఆర్ హెల్పింగ్ పీపుల్ నీకే ప్రాఫిట్ అది. వెన్ యూ ఫర్గివ్ పీపుల్ నీకే ప్రాఫిట్ అది. వెన్ యూ లవ్ పీపుల్ నీకే ప్రాఫిట్ అది. బికాస్ love of God through me, when it's ministered to everybody, it will cleanse, cover all my sins without my knowledge. కొన్నిసార్లు చెప్పనక్కర్లేదు, నాకు తెలియదు కూడా. సో నా ప్రేయర్ రిక్వెస్ట్ ఎన్నో రోజులకి ఆగిపోతుంది. అండ్ బికాస్ I was operating in love, my mistakes, my shortcomings have been covered, because love covers multitudes of. So it's very important, be awakened to the spiritual realm. ఆత్మలోకంలో ఎట్లుంది? నేను క్షమిస్తే క్షమించబడతా, కనికరిస్తే కనికరించబడతా, ఇతరులను దీవెనకరంగా ఉండాలా, ప్రేమగా ఉండాలా, నా సమయం ఇవ్వాలా, నా తలాంతిని ఇవ్వాలా, తల్లిదండ్రుని సన్మానించాలి. సపోజ్ ఐఎమ్ క్లోజ్, మీ తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు, నేను పెంచినారు. నీ సాలరీ 10,000 రూపీసే. లిజన్ ఆల్ యంగ్ బాయ్స్, యంగ్ పీపుల్, యువర్ మమ్మీ డాడీ డోంట్ నీడ్ యువర్ మనీ, వాళ్ళు వెల్ ఆఫ్, నేను పెంచినారు. నీకు 10,000 సాలరీ వచ్చింది. మీ మమ్మీ డాడీ అట్లా 10,000 ఎంతో ఇన్కమ్ ఉంది అలాగే. కానీ నువ్వు ఫస్ట్ మాకు వెళ్ళినప్పుడు 10,000 కొన్ని తీసుకెళ్ళి, యూ హ్యావ్ టు గో అండ్ టెల్ డాడ్, మమ్, I may not be giving what you gave me, but what little I got it. So I wanted to take you to the hotel. I love you. This is a small gift. That gift వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు. When you are doing that thing, it could be a small gift of 10 rupees. But in the realm of the spirit, you are activating, God prolongs the lifespan. They are signing on the document called life. They are signing on the document called success. They are signing on a document called longevity. It's all about 10 rupees. Your dad may be a crorepati, but 10 rupees. Dad, this is a first month salary, 10,000 rupees. But 10 rupees I wanted to give you, Dad, because you loved me. When you honor, that will take them to the success, not the hard work, not the intelligence. So, every human being deserves respect. Every human being. Never degrade any human being. ఎవరిని కూడా తక్కువ చూడు. ఎర్లీ మార్నింగ్ ప్లీజ్ లెగవండి. 3 o'clock మీ పిల్లల కోసం కన్సర్న్ ఉంటే, దేవుడు మ్యాజిక్ చేసంటే అబద్ధం చేయడు. 3 o'clock 4 o'clock లేచి ఒక 10 minutes చేతులు లేపి వాళ్ళ కోసం మొరపెట్టండి. పొద్దున నా బిడ్డ మంచిగా ఉండాలి, నా కొడుకు మంచిగా ఉండాలి, నా కూతురు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి, వాళ్ళని కాపాడు, సంరక్షించు, నీ కొరకు వాడుకు. నువ్వు చేయకుండా, నువ్వు నీ పన్ను చేయకుండా ఉంటే, డోంట్ ఎక్స్పెక్ట్ సంబడీస్ ప్రేయర్స్ ఆల్సో విల్ బీ హిండర్డ్. God will not answer. God will not answer prayers. అంటే మనకు ఒకటి నేర్పించాడు, అన్ని ప్రార్థనలు వినడు దేవుడు. నేను చూపిస్తాను, నీకు స్క్రిప్చర్ ఉంటుంది వినడు అనేసి. మనము ఆయన చిత్త ప్రకారము ఏదైనా అడిగిన ఎడల అప్పుడు మన మనవిని ఆలకించాడు. చిత్త ప్రకారం అంటే వాక్య ప్రకారం. నువ్వు ఇతరుని క్షమించకుండా,
నువ్వు అన్ఫర్గివ్నెస్ ని, నీ తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయకుండా, నువ్వు ఆనర్ చేయకుండా, నువ్వు పెద్దలను గౌరవించకుండా, నువ్వు ఏమి హోంవర్క్ చేయకుండా నువ్వు ప్రేయర్ చేస్తున్నావు యేసు నామములో, ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ లైక్ దట్. లెట్ ఇట్ గో. దిస్ ఈస్ అ కాన్ఫిడెన్స్ వి హావ్ టువర్డ్స్ హిమ్. ఇఫ్ హి ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, then he will hear. If he hears us, then I know that he has answered us. ఆయన చిత్త ప్రకారం, చిత్తమే తెలుసా, ఇతరులను క్షమించాలి, చిత్తమే ప్రేమించాలి, ఇతరులకు సాయం, ఇతరుల కోసం బ్రతకాలి. When you do these things, God starts. What is impossible? The marriage, job, health issue. Lift hands and start to pray. Let me stand to the feet. Take 5 minutes. Let it go. Let it go. Let it go. I remember one day I was ministering to a lady, was a pregnant lady. The doctor said, she came from Andhra. Doctor said, తల్లిన బ్రతది, కూతురని బ్రతది. నేను ఇద్దరు బ్రతుకుతారని చెప్పిన, కానీ కండిషన్ అప్లైడ్. బైబిల్లో ఉంటుంది. ఏం తెలుసు, స్పిరిచువల్ లా. ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు ప్రేమలు నడవాలి. అఫ్ కోర్స్ అందరూ నడవాలా, ప్రెగ్నెంట్ లేడీ ముఖ్యంగా నడవాలా. ఏం తెలుసా, భర్త టైంకి రాలనుకో అలుగుతారు, అల్లుకోవద్దు. అత్తమామ ఇవ్వక అలుగొద్దు. నువ్వే లేచి అందరికి సాయం చేయాలి. వాళ్ళు ఆర్డినరీ కాదు, వాళ్ళు ఆర్డినరీ ఉమెన్ కాదు, సూపర్ న్యాచురల్ ఉమెన్. మనమంతా బలహీన ప్రెగ్నెంట్ లేడీ, ఆర్డినరీ పీపుల్, వాళ్ళు ఆర్డినరీ, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలా, జ్ఞానంగా ఉండాలి. సో ఆ టైంలో పురుడు పోసుకునే టైం వచ్చింది. నేను మెడికల్ చెప్పినప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె ప్రెగ్నెంట్ లేడీ లేబర్ వాళ్ళకి బయటకు వచ్చేసింది, ఏడుస్తుంది, ఫోన్ నొప్పి, ఫోన్ లోపలికి పోతుంది, భర్త తల్లి పట్టుకోబోతున్నారు లోపలికి. నేను సింపుల్ సీక్రెట్ చెప్పిన ఆమెకి, నువ్వు తిమోతిలో ఉంటుంది, నువ్వు ప్రేమలో విశ్వాసంలో ఉండాలా. విశ్వాసం అంటే ఏం చేయాలా, వాక్యం వినాలా. ప్రేమలో ఉండాలంటే షుడ్ వాక్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ లవ్. అయితే అందరి మీద, అత్త మీద, కోడల మీద, పనుల మీద, అందరి మీద, భర్త మీద, చుట్టుపక్కల అందరి మీద ప్రేమలో నడిస్తే వాళ్ళు కాపాడబడతారు ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్, if they are walking in faith and love, they will be saved from the labor. ఉట్టి ప్రేమతో ఉండు. మీ హస్బెండ్ లేట్ వచ్చినా పర్లేదు, ఎందుకు లేట్ అని అనకుండా, ఓకే అండి కష్టపడి వచ్చినాం, అత్తమామ పట్ల, తల్లిదండ్రులు ఎవరి పరీక్ష అందరిని ప్రేమించు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పు, పనుల్లో కూడా చెప్పు ఇంటికి వచ్చిన వాళ్ళకి. Then she gave birth to a baby girl. Mother and baby are walk in faith. ఈ స్పిరిచువల్ వదిలిపెట్టి జాగ్రత్తగా ఉండాలా, అది తీసుకోవాలా, అవన్నీ చేయాలి. బట్ స్పిరిచువల్ లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. టేక్ టైం. ఎవరిని క్షమించాలి, అందరినీ క్షమించి. షిఫ్ట్ చెప్పండి, షిఫ్ట్. షిఫ్ట్ షిఫ్ట్ అంటే పొద్దున్న షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కనబడరు ఇంకెవరు. కష్టము, బాధ, ఇబ్బంది, వేదన, అనారోగ్యం అన్నీ షిఫ్ట్ అయిపోతాయి.